సిట్టు నివేదికలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ లేదని తేలడంతో తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మాజీ శాసనసభ్యులు యలమంచిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కరుణం ధర్మశ్రీ అన్నారు. మంగళవారం అంబటి రాంబాబును రెచ్చగొట్టి లడ్డూ ప్రసాదంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని కోరుతూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం గూండాలే అంబటిని రెచ్చగొట్టారు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కల్తీ నెయ్యి నాటకం తీసుకువచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీపై దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు. కూటమి నాయకులకు సిగ్గు ఉంటే వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు వేడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొద్దపు ఎర్రయ్య దొర, మున్సిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి త్రినాథ్, కోటూరు కొండబాబు, దూది నరసింహమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి మన ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్ర ప్రసాదంపై లడ్డూపై లేనిపోని దుష్ప్రచారం చేసి అందులో ఆ దుష్ప్రచారాలు చేయడంలో ముఖ్యమైనటువంటి రాజకీయ లబ్ధి పొందాలని కేవలం ఆ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకుందామని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్, ఇలాగ కొంతమంది పెద్దలు, టీవీ5 నాయుడు, ఈవోగా ఉన్నటువంటి వాళ్ళు, జేఈఓగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసి లడ్డూలో, తిరుపతి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ కొవ్వు జంతువుల తాలూకు కొవ్వు కలిసిందని, అది పందా ఆవా ఏంటి అనేది ఆలే నిర్ణయించాలని, కొవ్వు కలిసి అపవిత్రం చేశారని లేనిపోని దుష్ప్రచారాలు, లేనిపోని దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసి తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చేసినటువంటి పన్నాగం ఈరోజు తేటతెల్లమైంది. ప్రజలకి జవాబుదారుగా ఉండవలసినటువంటి ఈ కూటమి, పచ్చ కూటమి నాయకులు కేవలం వాంటెల్లి మళ్ళీ అయ్యో ఒకసారి నోరు జారం, కొవ్వు పదార్థాలు కలిసాయి, లడ్డూని అపవిత్రత చేస్తారు, మళ్ళీ ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేలు జరిగేస్తుంది, మనం అబద్ధం ఆడి ప్రజలు ఎంతవరకు తప్పుతో పట్టించామనే ఉద్దేశంతో వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ఇంకా కొవ్వు పదార్థాలు కలిసాయి, రసాయనాలు కలిసాయి అని చెప్పి వాల్ పోస్టర్స్ పెట్టారు. మీకు దమ్ముంటే ఆ వాల్ పోస్టులు పెట్టినటువంటి బద్మాస్ గాడు ఎవరో ఆ పేరు అందు మీద రాయాల. లేదు దమ్ముంటే, మీకు సిగ్గు లజ్జ ఉంటే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి మేము తప్పుగా ఆ రోజు మాట్లాడాం, మమ్మల్ని మన్నించి మహాప్రభు అనే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కోరుకొని చెంపలు వేసుకొని చెప్పాలా. బహిరంగ చెప్పలేకపోతే దేవుడికైనా చెప్పాలా. ఏ దేవుడి చోటని పెట్టుకున్నా జరుగుతుందో జరగదో తెలియదు, కానీ వెంకటేశ్వర స్వామితో కానీ పరిహాసాలు చేసి అపవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ మట్టియాలో మట్టేస్తాడు, ఎక్కడ తొక్కియాలో తొక్కేస్తారు. ఆ రిజల్ట్ కూడా త్వరలోనే మీకు కనిపిస్తుంది, ప్రజలందరికీ వినిపిస్తుంది అని మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తారు.